ఆత్మీయులకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామమున వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. నిశ్శబ్దంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. తరలించుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కుమారుడైన ఈ లోకానికి వచ్చిన దినాన్ని పురస్కరించుకుని తండ్రి, విలువైన సంగతులు మీరు రాయించిన మాటల్లోని పరమార్థాన్ని గ్రహించడానికి లేఖనాలలో యేసు జీవితము, లేఖనాల నెరవేర్పు ఎలా జరిపించాడు, ఎలా ఆయన బ్రతికిన 33 సంవత్సరాల తన జీవితకాలంలో ఏం బోధించాడు, మమ్మల్ని ఎలా బ్రతకమన్నాడని తండ్రి విలువైన సంగతులు జీవగ్రంథంలో రాయించి భద్రం చేసి పెట్టారు కనుక తండ్రి, వాటిని ధ్యానిస్తుండగా నాయన చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి తండ్రి సూటిగా నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని ధారాళముగా నీ ఆత్మ సహాయము ద్వారా మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన నామం ఈ ప్రార్థన మనవులు అడిగి సమర్పించి బతిమలాడి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామమున వందనములు, శుభము తెలియజేస్తున్నానండి. మంచిది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినము, యేసుక్రీస్తు రాకడ ఎందుకు జరిగింది, యేసుక్రీస్తు రాకడ ఈ లోకానికి ఎందుకు జరిగింది, రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది. మీ జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు ఇలాంటి సెలబ్రేషన్లు ఎన్నో వెళ్ళిపోయినాయి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకేం నేర్పించాడు, మనల్ని ఎలా బ్రతకమన్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా లేఖనాలలో యేసు జీవితము తన నెరవేర్పు అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. కన్న తండ్రి అయిన దేవుడు ఆయన రాకడలోని పుట్టుకలోని పరమార్థం క్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన సందర్భం మనకు ఆదికాండములోనే 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడ మీద కొట్టేదవని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాము అవ్వ, తండ్రి అయిన దేవుడు ఆదామును నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నరుని అంటే జీవాత్మగా అంటే ఆదామును సృష్టించిన తర్వాత ఆదాములో నుంచి వెళ్ళి పక్కటెముకను తీసి స్త్రీగా తయారు చేశాడు. ఇద్దరికీ బాల్యం లేదు, ఆదాముకు లేదు, అవ్వమ్మకు లేదు, ఇద్దరికి బాల్యం లేదు. యుక్త వయసులోనే వాళ్ళు ఉన్నారు. వారిని లోకానికి తీసుకొచ్చిన తర్వాత తూర్పు దిక్కున ఒక ఏదేను తోట వేసి ఆ ఏదేను తోటను సేద్యపరచుటకు మరి ఆదామును చేసిన తర్వాత అతడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనక మరి అతనికి సాటి అయిన సహాయము పనిలో చాలా చేసి అలసిపోతున్నాడు. అనేకమైన జీవరాశులకు పేర్లు పెట్టిన వ్యక్తిగా మరి ఆదామే మనకు కనిపిస్తాడు. వాళ్ళిద్దరిని తయారు చేసిన తర్వాత వారికి ఈ భూమికి రారాజుగా, విశ్వానికి చక్రవర్తిగా ఆదాము అవ్వలను చేసిన తర్వాత మరి ఏదేను తోటలో ఒక తోట మధ్యలో ఒక చెట్టు పెట్టిన తర్వాత ఆ చెట్టు ఫలం మాత్రం తినకండి, ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా తినవచ్చు అని చెప్పిన తర్వాత మీరు గమనించండి, చాలా దినాలు తినకుండానే ఉన్నారు చాలా జాగ్రత్తగా. కానీ ఒకానొక దినము వచ్చింది, అవ్వమ్మ గారు ఒంటరిగా ఉన్నది, ఆదాము మాత్రం పనిలో ఉన్నాడు. వీడు అపవాది అదృశ్య శక్తి కనపడకుండా వాడు ఏం చేశాడంటే సర్పములోనికి వెళ్ళిపోయి వాడు అవ్వమ్మతో మాట్లాడడం, ముచ్చటించడం వల్ల మీరు గమనించండి, విస్తారమైన మాటల్లో ఏముండదు, దోషం ఉండక మానదు. అక్కడ ప్రారంభమైంది మానవుని పతనం అనేది. ఎక్కడ అవ్వమ్మ మాట్లాడకూడని వాటితో, ఎందుకంటే నోరొచ్చింది ఇద్దరికే, ఆదాముకు అవ్వకే. జంతువులన్నిటికీ మూగయే, మాట్లాడ
మాట్లాడడానికి వీలు లేదు. మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయింది మరి అమ్మగారికి. మీరు గమనించండి, అపరాధములో పడిపోయింది. అక్కడి నుంచి పరంపర వాని జైత్ర యాత్ర మానవుల మీద కొనసాగుతూనే ఉంది. ఆ చెట్టు ఫలం తిన్న తర్వాత, శాపం వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం వాణ్ణి, నీ సంతానము స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తున్న సందర్భము. అపవాదిని వదిలిపెట్టలే. వాణ్ణి నువ్వు నేల మట్టి తింటావు, కడుపుతో ప్రాకుతావు అని చెప్పించిన తర్వాత వాణ్ణి ఎవరి వల్ల మానవ జాతి మరి మరణం తెచ్చుకుందో, మరి స్వజాతి అంటే దేవుని సంకల్పాన్ని నాశనం చేయడానికి దుష్టుడు పన్నాగం పండి వాడు చేసిన దానికి మరి తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తుని లోకానికి పంపించాలి, పరిపూర్ణమైన మానవుడు ఆకారాన్ని ధరించుకొని ఎలా బ్రతకాలో చూపించడానికి ఆనాడే మొదటి దినాలలోనే సంకల్పించినట్టుగా మనం చాలా జాగ్రత్తగా చూడగలం. యెషయా గ్రంథము చూడండి, 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతుంది, స్త్రీ యందు పుట్టాలి, కన్యక గర్భవతి కుమారుని కనును అన్న మాట ప్రవచనం. ఇక్కడ ఆదికాండంలో రాయబడిన మాట 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ప్రవచనము ఇక్కడ కూడా ప్రవచనమే. ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది చూడండి. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఈ ప్రవచనాలు. ఆయన రాకమునిపై, ఆయన రాకడకు వస్తాడు ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలని పేరు పెట్టును. ఎలాంటి గుర్తు చెప్తున్నాడండి? చాలామంది స్త్రీలు ఉంటారు కదా, ఒక బండ గుర్తు చెప్తున్నాడు. ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. ప్రవక్త అయిన పెద్ద ప్రవక్తలో ఒక ఆయన యెషయా గారు ప్రవచిస్తున్నాడు. గమనించారా? కళ్ళుండి చూడలేని గుడ్డివారు, చెవులుండి వినలేని చెవిటివారుగా మారిపోయారు. ఎవరు? ఆనాడు దేవుని స్వకీయ జనముగా దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనం దేవుణ్ణి బాగా శోధించారు, ఇబ్బంది పెట్టారు. మీరు గమనించండి, ప్రవచించాడు. ఈ ప్రవచన సారం గమనించారా? కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమానుయేలని పేరు పెట్టబడుతుంది. ఆయన రాకమునిపే కంటుంది, ఆయనకు పేరు కూడా పెట్టబడుతుంది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం యెషయా గారు చెప్పింది సుమారు 700 సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వములో చెప్పబడుతున్న ప్రవచన సారం. మీరు గమనించండి, ఈ ప్రవచన సారం అనేది మత్తయి సువార్తలో నెరవేరుతుంది. మొదటి అధ్యాయం 18 కానీ 2వ అధ్యాయంలో కానీ ఎలా ఏంటి అని మీరు గమనించండి. ప్రతి ప్రవచనం అనేది తూచా తప్పకుండా యేసుక్రీస్తు తన జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చింది. ఎంతోమంది ఈ లోకంలోకి వచ్చారు, పుట్టారు, బ్రతికారు, వెళ్ళిపోయారు. అనేక మంది రాజులు పుట్టారు, వాళ్ళ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఒకే ఒక చరిత్ర స్థిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖింపబడింది ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు జీవిత చరిత్ర మాత్రమే. మీరు గమనించండి, ఆయన బ్రతికిన విధానం, ఆయన చూపిన మార్గం. మీరు గమనించండి, మనలాంటి రక్త మాంసమును ధరించుకొని ఉన్నప్పటికీ ఏ పాపము చేయకుండా, ఎలాంటి కలంకుడుగా లేకుండా, నిష్కల్మషుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, యథార్థవంతుడుగా ఆయన బ్రతికాడు. పుట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడియాడాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అతనిలో ఏ పాపము ఎవరు కనుగొనలేదు. మీరు గమనించండి, అనేకులు పుట్టారు మానవులందరూ, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి, పాపంలో పడిపోతున్నారు, అయిపోయారు. కానీ మీరు గమనించండి, యేసుక్రీస్తు పుట్టుక పావనం, పరిశుద్ధం. ఆయన జీవితం మాటల్లో కానీ, చూపుల్లో కానీ, నడకలో కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ అన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు లాగా మనం బ్రతకాలని ఆయన చూపించడానికి వచ్చాడు. మాదిరి ఎలా ఉండాలి? యేసుక్రీస్తు లాగా, యేసుక్రీస్తు స్వారూప్యత మన యందు ఏర్పడాలి. ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో వెళ్ళిపోయినాయి. క్రీస్తు హృదయంలోకి వచ్చాడా? మరియమ్మ చేతిలో ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, ఆలన పాలన, బాలుడుగా ఉన్నాడు. తర్వాత ఎదిగాడు, పెద్దగాయాడు, పెరిగాడు. మీరు గమనించండి, 30 ఏట బాప్తిసం తీసుకున్నాడు, లోకానికి వెళ్ళాడు. అనేకమైన ఆరిపోయిన ఆత్మలన్నింటి వెలిగించడానికి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం కూడా తినలేదు మహనీయుడు. ఎన్నో త్యాగారాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో కన్నీటి ప్రార్థనలు. ఎవరి కోసం?
ఎవరి కోసం? ఈ చెడిపోయిన మానవ లోకాన్ని శుద్ధీకరించి పరమ తండ్రితో బంధాన్ని తెంచుకొని సాతానుతో జతగట్టి ఆ మహాలోకాన్ని మరిచి ఈ లోకమే స్థిరమని భ్రమపడుతున్న ఈ మనుషుల భ్రమలన్నీ తొలగించి ఇది జీవితమే జీవితం కాదు, మరొక లోకం ఉంది, పరమ తండ్రి పిల్లల మనం అందరం చెప్పడానికి బ్రతికి చూపించాడు. ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు ఈ జీవితం ఈ లోకంలో బ్రతికాడు. ఆ 33 సంవత్సరాల్లో ఎలాంటి కలంకం లేకుండా బ్రతికాడు యేసుక్రీస్తు. మీరు గమనించండి, మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. అన్ని రోగాలు, నొప్పులు, బాధలు, ఇబ్బందులే ఉంటాయి అనుకోండి. 60 ఏళ్లలో కళ్ళు కనపడతలేదు సరిగా, బిల్డింగ్లు ఎక్కలేకపోతున్నారు, అన్నీ అయిపోయినాయి మొత్తం. సుమారు ఒక 1000 సంవత్సరాల దాదాపు ఇచ్చిన దేవుడు మనుషులు చేసిన అతిక్రమాలు, పాపాలకు నోవాహు జలప్రయాణం తీసుకొచ్చి 120 ఏళ్ళు చేశాడు. దావీదు కాలానికి వచ్చే వరకల్లా బెత్తడంతా అన్నాడు. 60, 70, 80 అధిక బలం ఉన్న ఎడల 80 వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అని చెప్పాడు. యాకోబు కొత్త నిబంధనకు వచ్చే వరకల్లా ఆవిరి వంటి జీవితం అని చెప్పాడు. మీరు గమనించండి, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళ చరిత్ర మనం చదివితే వాళ్ళు భయంతో భక్తితో బ్రతికారు. కానీ 60 ఏళ్ళు మనం దేవుళ్ళలో బతకలేకపోతున్నాం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మీరు గమనించండి, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ధర్మశాస్త్రము లేదు, లిఖితపూర్వకమైన గ్రంథము లేదు. ఒక కుటుంబం మాత్రం భక్తులుగా విరజిల్లి ఈ భూమి మీద. ఎవరండి? ధర్మశాస్త్రం లేదు, లోకమంతా చెడిపోయింది, పాపంలో పడిపోయారు మొత్తం. ఒక కుటుంబం మాత్రం ఉన్నతంగా బ్రతికారు. నోవాహు గారు తన భార్య, 3 కుమారులు, మరి కోడళ్ళు. మీరు గమనించండి, నీతిమంతుడుగా ఆయన, నువ్వొక్కడివే నోవాహు, నీవొక్కడివే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుచున్నావు, నువ్వొక్కడివే నీతిమంతుడుగా ఉన్నావు. మరి మిగతా వాళ్ళు లక్షల మంది బతుకుతున్నారు, చాలామంది బతుకుతున్నారు, ఏ ఒక్కరు లేరా? లేరు. ఆనాడు నీటి ద్వారా రక్షింపబడ్డది ఎన్నమండుగురు మాత్రమే, ఓడ ద్వారా. జలప్రలయం లప్పించి ఆకాశ తుమ్ములు విప్పేసి 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైన వర్షం కురిపించి మానవులు చేసిన అకృత్యాలకు, పాపాలకు ఏం చేశాడు? శిక్షణ విధించాడు. నీతిగా బ్రతికిన వారిని మనుషులతో మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవడానికి ఆ ఎనమండుగురు మాత్రం కాపాడుకున్నాడు, తీసుకొచ్చాడు. మీరు గమనించండి, అదే పరంపరలో వారిని తీసుకొచ్చి ఒకసారి చూడండి, 9వ అధ్యాయము మంచి మాట అక్కడ రాయబడింది. వెళ్దాం, ఈ లేఖనాల నెరవేర్పు ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా చూస్తే, మరియు దేవుడు నోవాహును, ఆదాము, అవ్వలను ఎలాగైతే ఆశీర్వదించిండో సేమ్ అలాగనే ఆశీర్వదించండు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులన్నిటికీ, సముద్రపు చేపలన్నిటికీ కలుగు. చూడండి, జంతువులకు ఆజ్ఞ ఇచ్చాడు, అవి లోబడుతున్నాయి, మనిషికి మాత్రం ఆజ్ఞ ఇచ్చాడు, మొత్తం మీరుకుంటే వెళ్ళిపోతాడు. మీరు గమనించండి, జంతువులకు లోబడాలి. నీ భయము, నీ బెదురు ఎప్పుడు చెప్పాడు? నోవాహు దినంలో చెప్పాడు. ఇప్పటికి భయపడుతున్నాయా? భయపడింది ఎవడయ్యా భూమి మీద అంటే మనుషుడే. అదెవరు? సాక్షాత్తు దేవుని స్వరూపము, దేవుని పోలికగా పుట్టిన వాడే దేవుని మీద ఎదురు తిరుగుతున్నాడు, మడమ ఎత్తుతున్నాడు. దేవుని మాటలను లెక్క లేకుండా బ్రతికేది ఎవరై అంటే మానవుడు మాత్రమే. మీరు గమనించండి, ఆ జంతువులు ఎలా ఉన్నాయండి? ఇప్పటికీ ప్రతిదీ భయపడుతుంది, లోబడుతుంది. కానీ లోబడింది ఎవరయ్యా అంటే మనుషులు మాత్రమే లోబడట్లేదు. కానీ ఆ లోబడిని తత్వము, ఎదురుదిరే తత్వము ఎవరి దగ్గరైనా దుస్తుంది. ప్రతి మనిషి హృదయాన్ని ఆక్రమించి, మనిషిలో ఉన్న పరిశుద్ధతను తొలగించి, భ్రష్టత్వాన్ని నెలకొల్పి, దేవునికి దూరం చేసి, మనుషులందరినీ భ్రష్టులుగా ఏమార్చి పోయిన తరుణంలో యేసుక్రీస్తుని లోకానికి పంపాలని సంకల్పించి ఒక మానవుడు, పరిపూర్ణమైన మానవుడు ఎలా బ్రతకాలో నువ్వు బ్రతికి చూపించు నాయన. ప్రతి మనిషి పాపములో కొట్టుమిట్టాడుతుండు. కోడల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క ఈ రక్తం అనేది మనిషి పాపాన్ని పరిహరింపలేకపోతుంది, తీసివేయలేకపోతుంది. నువ్వు వెళ్ళాలి అని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పానుసారమే, ప్రవచన సారంగానే యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఆయా తరాలలో ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా అనేక సంగతులు మాట్లాడి చెప్పించినా
మనుషులు మాత్రం పాపాలు పెరుగుతున్నాయి తప్ప దినాలు తక్కువ చేశారు. కానీ దినాలు తక్కువ ఉన్నా సరే కానీ భయంతో బ్రతికి దేవుని యొద్దకు చేరాలన్న ఆశ కానీ కోరిక కానీ మనిషికి లేకుండా పోయింది. మనిషికి ఏం కోరిక ఉందండి? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అనుకున్న ఆశయం ఉంది తప్ప ఈ లోకం మళ్ళీ ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా. మన కళ్ళ ముందటే ఎంతో మందిని తీసుకెళ్ళి పెట్టెలో పెట్టి మనతో ఉన్నవారు, మనతో నడిచేవారు, మనతో ఉన్నవారే మనమే తీసుకుపోయి పెట్టెలో పెట్టి మట్టి కప్పేసినా మానవ హృదయం మారకుండా మారిపోయింది, కఠినాత్ములుగా మారిపోతుందంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. మానవ హృదయం అనేకమైన హృదయాలను వెలిగించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిజంగా మనలోనికి వస్తే మనకు నిత్యము పండగే. మీరు గమనించండి, యేసును మీరు నమ్ముకున్నారా, తెలుసుకున్నారా? యేసుక్రీస్తును మీరు నమ్ముకున్నారా, తెలుసుకున్నారా? చెప్పండి. యేసుక్రీస్తును మీరు నమ్ముకున్నారా, తెలుసుకున్నారా? తెలుసుకోవడంలో నమ్ముకోవడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తును మీరు నమ్ముకున్నారా, తెలుసుకున్నారా? తెలుసుకున్న వాళ్ళు పండుగ చేసుకోవచ్చు, నమ్ముకున్న వాళ్ళు అసలు మీకు తెలియదనే అర్థంగా చేసుకోవద్దు అసలు. మీరు గమనించండి, యేసుక్రీస్తుని తెలిస్తే యేసుక్రీస్తు గుణగణాలు, ఆయన ఎలా బ్రతకమన్నాడో ప్రతి చెప్పినట్టు ఆయన చెప్పినట్టు మనం బ్రతుకుతాం తెలిస్తే. కానీ నమ్ముకుంటే ఆయన ఏంటో నువ్వు ఆయన ఎలా నమ్ముతావు? నమ్ముకున్నావంటే ఆపదకు ముక్కుల వాడిగా నువ్వు నమ్ముకుంటావు కనుక నా కోరికలు తీర్చేవాడిగా నువ్వు చూస్తావు. అంటే ప్రతి ఒక్కరు, చాలామంది నీ కోరికలు నీ ఆశలు తీర్చేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ పరలోకం ఇచ్చేటైన ఒకే ఒక్క ఆయన ఉన్నారు. ఎవరైన? యేసుక్రీస్తు ఒకే ఒక్కడు. నీ పాపాన్ని తీసి నీ కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ఒకే ఒక్కడు. నిన్ను పరమరకు చేర్చడానికి మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించి ఈ లోకంలో ఎలా బ్రతకాలో చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒకే ఒక్కడు. లోకంలో ఎవడు లేడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు శరీరధారిగా బ్రతికి పరిపూర్ణమైన మానవుడు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏం మాట్లాడాలో చూపించిన వ్యక్తి అండి. మీరు గమనించండి ఎంత ఉన్నతంగా బ్రతికాడు. నమ్ముకున్న వారికి యేసుక్రీస్తు గురించి తెలియదండి. యేసుక్రీస్తుని తెలుసుకున్న వారికి యేసుక్రీస్తు తెలుస్తుంది. యేసుక్రీస్తు తెలుసుకోవాలి, నమ్ముకొని ఆగిపోవద్దు. యేసుక్రీస్తు ఏంటో తెలిస్తే కదా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమైపోద్ది. నమ్ముకోవడం ఈజే, కానీ తెలుసుకోవడం కష్టం. తెలుసుకోవడం అంటే దీవారాత్రములు ధ్యానిస్తే మనకేమొస్తుంది? అర్థమైపోతాడు ఆయన. ఆయన ఎలా ఉండమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా మాట్లాడమన్నాడు, ఈ లోకాన్ని ఎలా చూడమన్నాడు, అసలు ఈ లోకం అనేది ఎలాంటిది అసలు అనేది పర్ఫెక్ట్గా ఆయన మనతో ముచ్చటిస్తాడు. మీరు గమనించండి, వాక్యమై ఉన్న ప్రతిరోజు మన చేతుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు. మీరు గమనించండి, మన చేతుల్లో వాక్య రూపకంగా మన చేతుల్లో ఉన్నాడు. ఎంతమంది మక్కువ కలిగి ప్రతిరోజు ధ్యానిస్తున్నారండి? ఒక రోజుకి 24 గంటలు, ఒక గంట కేటాయిస్తున్నారా దేవుని గురించి? ఒక గంట సమయాన్ని ఇస్తున్నారా? ముచ్చట్లు పెట్టడానికి గంటలు గంటలు, అవునా? లోకవార్తలు చెప్పుకోవడానికి గంటల కమానం టైం కేటాయిస్తారు. నిన్ను పుట్టించి నిన్ను ఈ లోకానికి పంపించి సర్వము నీ పాదాల కింద పెట్టి నీ గురించి ప్రాణం పెట్టి నిన్ను కొన్న దేవుడు అంటే నీకు లెక్కలేదా? పట్టదా? మీరు గమనించండి, వినొచ్చండి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. చదువు రాదనుకోండి, ఆడియో వినొచ్చు చక్కగా. మీరు గమనించండి, ఆడియో వినొచ్చు. దేవుని మాటలు దొరుకుడే చాలా అరుదండి. మీరు గమనించండి, ఈ మాటలు దొరికాయంటే మనం ఎంత ధన్యులం. ఆ మాటల ప్రకారంగా బతకలేకపోతున్నాడే. క్రైస్తవులను లోకానికి వేరే ఉండాలి. మన మాట, మన చూపు ప్రత్యేకంగా గుర్తించాలండి. లోకం ఖచ్చితంగా గుర్తించేటట్టుగా మన బ్రతుకులు లేకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా శరీరం మీద బట్టలు మారితే తప్ప లోపల ఉన్న హృదయం మాత్రం మారదు. ఎవరికి? నమ్ముకున్న వాళ్ళకు. తెలుసుకున్న వాళ్ళకు హృదయం మారిపోతుంది. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను కొత్తవాయను. అది కొత్తగా అయిపోతే నువ్వు క్రిస్మస్ పండుగ ప్రతిరోజు పాతవి గతించను కొత్తవాయను. రూపాంతరములోనికి రావాలి. క్రైస్తవులంటే రూపాంతరంలోకి రావాలి. ప్రతి క్రైస్తవుడు నమ్ముకున్న వాళ్ళైనా, చెప్పే బోధకులైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ సువార్తగా మారిపోవాలి. మన బ్రతికే ఒక సువార్తగా మారిపోవాలి. మన బ్రతికే ఒక సువార్తగా మారాలి. సువార్తగా మారాలంటే ఏమైపోవాలి? మీరు చదువుతున్న పత్రిక, క్రీస్తు పత్రిక మీరే పత్రికలుగా మారాలి. ఎంతకాలం ఇంకా చెప్పుడుగా?
నిన్ను చదివితే, నిన్ను చూస్తే మొత్తం క్రీస్తు కనిపించాలి. క్రీస్తు తత్వము, ఆయన గుణగణాలు నీలో ఖచ్చితంగా కొట్టొచ్చేటట్టుగా ఉండాలి. నీ మాట, నీ బ్రతుకు, ప్రతిదీ. మీరు గమనించండి, అది నేర్పించడానికే వచ్చాడండి ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అనే దానికి భాషాంతరం ఏంటి? దేవుడు తోడు. మరి యేసుక్రీస్తు హృదయంలోకి వచ్చాడు. ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మీరు గమనించండి. ఇంకా 11వ అధ్యాయం చూడండి. ఇందులో 11వ అధ్యాయంలో మనిషి జీవితాలన్నీ మోడుబారిపోయినాయి, మొద్దులాగా అయిపోయింది. కానీ అక్కడలో నుంచి వెళ్ళి ఒక చిగురు వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెషయా గ్రంథము, యెషయా మొద్దు నుండి తరాలండి, ఎన్నో తరాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి తరాల నుంచి వెళ్ళి వచ్చి ఉంటుంది. 14 తరాలు ఉంటుంది అక్కడ. ఇక్కడ చూస్తే మనకు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా నుంచి వెళ్ళి ఎవరు పుట్టారండి? యెషయా నుంచి వెళ్ళి దావీదు పుట్టాడు. దావీదు నుంచి వెళ్ళి దావీదు వేరు చిగురు యేసుక్రీస్తు. మీరు గమనించండి, మొద్దు అంటే ఏంటండి? మొద్దు అంటే మొదటికి నరికేసిని అనుకోండి, దానికి ఫలములు అనేది ఉండదు. ఆ మొద్దు నుంచి వెళ్ళి చిగురు పుట్టును అంటే ఇశ్రాయేలు జనాంగములో నుంచి వెళ్ళి, మీరు గమనించండి, ఇశ్రాయేలు జనాంగములో నుంచి వెళ్ళి ఈ యెషయా నుంచి వెళ్ళి ఉన్న కుమారులు ఒక చోట 8 మంది అని చెప్పబడతాయి, ఒకసారి 9 మంది అని చెప్పబడతాయి. అందులో నుంచి వెళ్ళి ఈ కుమారుని, ఈ మొద్దు నుంచి వెళ్ళి ఎవరు వచ్చారట? దావీదు నుంచి వెళ్ళి ఎవరు వచ్చారు? దావీదు నుంచి వెళ్ళి చిగురు, అది యేసుక్రీస్తు. మీరు గమనించండి, ఆయన వచ్చి ఏం చేసి చూడండి, అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలముకునకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. మీరు గమనించండి, భయము భక్తి ఉండాలి, ఆత్మ నీలో ఉండాలి, నీలో కార్యసిద్ధి కలగ చేయాలి. అంటే ఏముండాలి మనలో? ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి, కల్మషం ఉండకూడదు, మత్సరం అంతకన్నా ఉండకూడదు, ఓర్వలేనితనం అంతకన్నా ఉండకూడదు, భ్రష్టత్వం ఇంకా అంతకన్నా ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి కనుక నీలోనికి ఆత్మ రాదు. పరిశుద్ధాత్మ రావాలి, ఆయన నడిపింపు నీలో ఉండాలి. అంటే ఇవన్నీ ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన కార్యక్రమాలు లోకములో ఉన్నవానికి ఉన్నట్టు నీలో ఉన్నాయి అనుకోండి, నీలోకి పరిశుద్ధాత్మ లేనట్టే. మీరు గమనించండి, వాటి గురించి లిస్టు కూడా చెప్పాడు. మనిషి ఎలా అపవిత్రుడైపోయిండో, ఎందుకు పరిశుద్ధాత్మ లేకుండా అయిపోయిండో, మనిషి మొత్తం భ్రష్టుడైపోయిండో అన్న దాని మీద యేసుక్రీస్తు ఒక పెద్ద లిస్టే చెప్తాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మీరు గమనించండి, ఎదిగి ఫలిస్తుంది. మనిషిలో ఫలములు లేవు, ఆకులు తప్ప ఫలములు లేవు. అంజూరపు చెట్టు ఉపమానం తెలుసు కదా, ఎన్నేళ్ళు అన్నట? 3 ఏళ్ళ నుంచి వెళ్ళి చెట్టు ఫలములు వెతుకుతున్నాడు. ఆకులు మాత్రం విపరీతంగా పచ్చగా ఉన్నది, భూమిని కప్పేసింది. దాని కింద ఏది మొలవనివ్వదు. చెట్టు కింద ఇంకో చెట్టు మొలవదు. అంజూరపు చెట్టు ఆకులతో మొత్తం నిండిపోయి ఉంది. మొత్తం ఫలములు లేకపోతే ఫలితం ఏంటి? దీనివల్ల నేల సారము వ్యర్థమైపోవాలి. నరికేయి అంటే ఏమన్నాడు? యజమాని నరికేయమన్నాడు. తోటమాలి ఏమన్నాడు? 1 సంవత్సరము అవకాశమే. 1 సంవత్సరం అడిగాడండి. నిజమే కదా, 1 సంవత్సరం అడిగాడు. అడిగితే మనుషులు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ దేవుడు అనుకున్న మార్పు మనలోనికి రాలేకపోతుందంటే మీరు గమనించండి ఎలా మాట్లాడాలో. మనం నమ్మిన దేవుడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. నీ నుంచి ఎలాంటి పాపము ఉండకూడదని కోరుకునే దేవుడు. లోకంలో ఉన్నాయి అవన్నీ ఉండవు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, తాగినా పర్లేదు, తిట్టినా పర్లేదు, బూతులాడుకున్నా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు మిగతా అనుకునే వారికి. కానీ నేను అలాంటి వాడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సిందే. మీరు గమనించండి, ఫలిస్తుంది. ఆ ఫలింపు ప్రతి మనిషిలోనికి రావాలి అన్నాడు.
మీరు గమనించండి, ప్రతి మనిషిలోనికి రావాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఇక్కడ ఫలించాడు కదా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. ఎవరు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అంటున్నాడు. ఎవరిలో ఫలింపని? ఆయనలో ఫలింపాలి. ఆయనలోనికి మన అవయవాలుగా మారాలి. క్రీస్తుకు అవయవాలు ఎవరండి? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు. అవయవాలుగా మనం మారాలి. క్రీస్తులో అంటే మనం క్రీస్తును సమాజానికి చూపించాలి. క్రీస్తు తత్వాన్ని, క్రీస్తులో ఉన్న గుణలక్షణాలు ఎవరు? మనం కలిగి లోకానికి చూపించే వారమై ఉన్నాం. అందుకనే కింద వచ్చిన చూడండి, ఇంకా బాగుంటుంది. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలిస్తాం. అంటే ఆయనతో అంటు కట్టబడితే ఏమైపోతాం? ఫలిస్తుంటాం. ఫలము అంటే ఏంటి? ఫలం అంటే ఏంటండి? ఫలము అంటే ఏంటి? ఆత్మఫలములు చదువుకుంటాం కదా చిన్నపిల్లలకు. ఏంటి? సండే స్కూల్ పిల్లలకు కంటత వాక్యాలు నేర్పిస్తాం కదా. ప్రేమ, సంతోషము అవి వాళ్ళకు నేర్పిస్తాము. ఆ ప్రేమే మనలో ఉండదు. మీరు గమనించండి, ప్రేమ అంటాం, ప్రేమకు విరుద్ధంగా ఏంటిది? పగ ఉంటుంది. మీరు గమనించండి, ఆ ప్రేమ కలిగి మనం ఉంటే సమాజాన్ని మార్చేస్తుంటే ఆ ఫలం లేదండి, కరువైంది. ఫలించడం అంటే ఏంటి? ప్రేమ నీలో ఉన్నదంటే ఫలించడమే. సంతోషం ఉందంటే ఒక్కరోజు సంతోషం కాదు, 365 రోజులు సంతోషంగానే ఉండాలి. వాక్యంతో ఉంటే నీకు సంతోషమే, సమాధానమే, ఆనందమే. ఈ రక్షణ ఆనందం అనేది నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. అనేకులను ఏం చేస్తావు? ఇందులోకి నడిపిస్తావు. కింది వచ్చిన దానిలోని పనికిరాని తీగలంటే ఏంటి? కొన్ని చెట్లు ఎండిపోయిన తర్వాత పనికి రాకుండా వేరైపోతే ఏమైపోతే? బలహీనంగా ఉండి వేరైపోతే అది పనికి రాకపోతే ఏంటి? ఎండిపోయిన దాన్ని తీసి అగ్నిలో వేసి పోగు చేసి కాలబెట్టేస్తాం. అవునా? కాల్చడానికి వెళ్ళిపోతే తీగలు, అవి తీగలు అనుకునేరు. మనుషుల గురించే చెప్తుండే అక్కడ. ఆ ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి కాదు, ద్రాక్షవల్లికి పోల్చి చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాకు అంటుకట్టబడాలి, ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. ఫలింపు ఎంతవరకు ఉంది మన జీవితంలో? మీరు గమనించండి, ఎంతవరకు ఫలిస్తున్నాం మనం? ఫలింప చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గమనించండి, ఆయన రాకలోని పరమార్థం అదే. కింది వచనం ఇంకా ఆయన ఏం చెప్తుండు? మీరు ఫలించాలి, మీరు మంచిగా బ్రతకాలని ఈ మాటలని చెప్తున్నాడు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి, నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు బ్రతికితే మీరు పవిత్రుడు, బతకకపోతే అపవిత్రుడు. బ్రతికితే మీరు ఏమైపోతారు? ఫలిస్తే మీరు ఏమవుతారు? పవిత్రుడు. ఫలించకపోతే అపవిత్రుడు. అదే కదా, ఫలిస్తే పవిత్రుడు, ఫలించకపోతే అపవిత్రుడు. ఆయన మాట వింటే పవిత్రుడు, మాట వినకపోతే పాపాత్మలు అయిపోతారు. ఇంకేముంది? మీరు గమనించండి, కింది వచనం, నాయందు క్రీస్తునందు నిలిచుండాలి. ఆయన కోరుకుంటుంది అదే, నాయందు నిలిచుండండి. నాయందు నిలిచుండండి, నేను కూడా మీ యందు నిలిచుంటాను. చూడండి, తీగే ద్రాక్షావల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తాను మీ అంతటా మీరు ఫలించలేరు. నాలో ఉండాలి, నేను మీలో ఉంటాను, కలిసి మీరు ఫలిస్తారు. నాలో నీలో అంటే వాక్యం అనేది మనలోనికి రావాలి. వాక్యము మన హృదయం అనే పలక మీద ముద్రింపబడాలి. అప్పుడు ఏమైపోతాం? మనం ఫలిస్తాం. ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది, క్రీస్తులో ఉన్న సద్గుణాలు మనలోనికి వస్తాయి. అప్పుడు మనం ఏమైపోతాం? క్రీస్తును ఖచ్చితంగా సమాజానికి చూపించేవారుగా ఉంటాం. మీరు గమనించండి, చూపించేవారుగా ఉంటాం. కానీ మీరు గమనించండి, ఆయన వచ్చి ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ బైబిల్లో ఉండిపోయింది తప్ప మనిషి బ్రతుకులో తెచ్చుకొని నేను మారాలి, క్రీస్తుతో నేను ఉండాలి, జీవించాలి, ఈ 60 ఏళ్ళ జీవితంగా పనంగా పెట్టి పరలోకాన్ని రాబడిగా నేను పొందుకోవాలి, ఈ చిన్న జీవితం దేవుని కోసం సమర్పించి నేను ఉన్నతంగా భయము, భక్తి, వినయము, విధేయత, ఈ చిన్న జీవిత కాలంలో నేను ఉన్నతంగా దేవుని గురించి బ్రతికి ఈ మట్టి దేహాన్ని మహిమదేహంగా మార్చుకొని నా తండ్రి ఎదుట నేను యథార్థంగా నేను ఉండాలన్న సంగతులే మనిషి మర్చిపోయాడు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడు చూడండి మనుషులందరినీ. మన గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటే చూడండి. మనుషులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారండి? ఎట్లనగా తన ప్రియుడు అంటే యేసుక్రీస్తునందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా ఎంతకు ముందుగా అండి మనం అందరం రావడానికి ఎంతకు ముందుగా ఏర్పరచుకుంటాడు చూడండి. యేసుక్రీస్తే లేఖనాల ప్రకారంగా వచ్చినట్టే పొరపాటు, మనం కూడా లేఖనాల ప్రకారంగా వచ్చాము. జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో తన కోసము నిర్ణయించుకున్నాడు. నువ్వు నిన్న మొన్నటి కాదు, దేవుని సంకల్పంలో ఎప్పుడో పుట్టి ఉన్నావు నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. మీరు గమనించండి, జగతి పునాది వేయబడక మునిపే దేవుడు తన కోసము నిర్ణయం అనేది జరుపుకున్నాడండి. మనుషులందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. పరిశుద్ధులుగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటే దేవుని కోరికలాగానే మిగిలిపోయిందండి. కోరిక తీర్చే వాళ్ళే లేకుండా అయిపోయారు. ఏమనుకున్నాడు? జగతి పునాది వేయబడక మునిపే నా పిల్లలందరూ రావాలి, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలనుకోండి తప్ప పాపులుగా ఉండకూడదు అనుకున్నాడు. మనుషులందరూ ఇక్కడికి వచ్చినాక కులంగా మతంగా రకరకాలుగా విడిపోయారు. కుక్కలు చంపిన విస్తారుగా మారిపోయింది మానవ లోకం, నరజాతి. కులం ఎక్కడదండి? మతం ఎక్కడదండి? ఉందా? ఇద్దరు. మొదటి ప్రారంభంలో చూస్తే స్త్రీ పురుషులు అంతే, ఆదాము అవ్వమ్మ ఇద్దరే. వారి నుంచి వెళ్ళి వచ్చిన ఈ జాతి జనాంగం మొత్తం మానవ నరులందరూ వాళ్ళ నుంచి వెళ్ళి వచ్చిన వారే. మీరు గమనించండి, ఇక్కడికి వచ్చిన రకంగా ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాలుగా దుష్టుడు మొత్తం విడగొట్టాడు. దేవునికి దూరం చేశారు. మనుషులందరికీ సమీపింపడానికి, దగ్గర చేయడానికి యేసుక్రీస్తు రావలసిన పరిస్థితి ఏర్పడింది. పాపాలు చేసి దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకొని దేవునికి దూరమైపోయి బ్రతుకుతున్న మానవాళ్ళని తండ్రితో అనుబంధం చేయడానికి, పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు బలివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మన బ్రతుకు అంటే ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏది పవిత్రమో, ఏది అపవిత్రతో, ఏది జీవితమో, ఏది అసలు ఏంటనేది ప్రతిదీ నేర్పించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు విలువైన సంగతులు చెప్తుంటే యెరూషలేము నుంచి వెళ్ళి పని కట్టుకొని వచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఒకసారి చూడండి. ఆయనలో ఫలించాలి, దేవునితో ఉండాలన్న దాని మీద చాలా చెప్తుంటే ఆ ఫలములు లేకుండా ఎండిపోయే చెట్టుగా మారిపోవడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. మార్కు సువార్త లోపల నుండి అనగా చూడండి, మనుషుల హృదయాల్లో ఏముందంట? ఎవరు చూస్తుంటారండి? ఇది మనుషులు ఎవ్వరు చూడరండి. నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. మన అందరి హృదయాల్లో ఉన్నది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. జాగ్రత్తగా ఇప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడని మనసు పెట్టి అక్కడ గ్రంథం, జీవ గ్రంథాన్ని విప్పి చదవండి. ఎక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిదాట? మనిషి హృదయంలో తిష్టేసుకొని పెంచుకుంటూ ఆస్తులను పెంచుకున్నట్టుగా ఈ అన్నిటి దురాశలను పెంచి పోషించిన మొత్తం మనిషి. అది బయట పెట్టిండి యేసుక్రీస్తు వచ్చి. అప్పటిదాకా ఎవరికి తెలియదు. అందరు భక్తుల్లాగానే ఉన్నారు, అందరి భక్తి పరులాగానే చెలామవుతున్నారు లోకంలో మొత్తం. నీ భక్తి అసలు ఏం భక్తి అని చూపించడానికి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్తున్న సందర్భం అండి. దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, ఇవన్నీ మంచిగా చెడ్డయా అండి? పాపం అంటే ఏంటంటే నేను ఏ పాపం చేయలే, ఆయన నా కోసం ఎందుకు చచ్చిపోయాడు, అసలు పాపం అంటే ఏంటని చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు మొత్తం. ఎవరిని? యేసుక్రీస్తు గురించి చెప్తుంటే ఇది మతం అండి, మాకెందుకండి, మేమెందుకు పాపం చేస్తున్నామండి అంటున్నాడు. బాబు ఇవి లేకుండా ఉన్నాయా నీకు? ఎన్నున్నాయి నీ హృదయంలో? ఇంత భయంకరంగా ఉంటూ
పైకి మాత్రం భక్తుడిగా నువ్వు నటించుకుంటూ పోతే దేవుని దగ్గర రా చెప్తాడు మొత్తం. నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగి లోకంలో చలామతో చూపిస్తాడు మొత్తం. మీరు గమనించండి, ఈ అన్నిటి లోపల పెట్టుకున్నాడు. పైకి ఏమంటున్నాడు? నేను భక్తుణ్ణి అంటున్నాడు. అవి మొత్తం చూపించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరు చెప్పలే ఇలాంటి మాటలు అనేది. ఏ ఒక్కరూ మట్టి దేహాన్ని ధరించుకొని, ఆ ధరించుకున్న వారిలో ప్రతి ఒక్కరిలో ఏముందండి? ఏమున్నాయి కనుక ఎవరు చెప్పలేరు. ఏమున్నాయి? ఇప్పుడు మనం చదువుకున్నవే ఉన్నాయి. ప్రతి మనిషిలో ఆకారాన్ని ధరించుకున్న ప్రతి మనిషిలో ఈ అన్ని వ్యసనాలకు గురైన వాళ్ళే చాలామంది ఉన్నారు కనుక అందరూ ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు తప్ప ధర్మశాస్త్రాన్ని పాటించకుండా మనుషులందరినీ దేవునికి దూరం చేసే వాళ్ళు కూడా ఈ శాస్త్రులు పరిశీలన అంటే వీళ్ళే. తెలుసా? ధర్మశాస్త్రం ఉంది. ప్రతి విశ్రాంతి దినము శనివారం నాడు కూడుకోవడం, 4 మాటలు చదువుకోవడం, ఎవరి పనులలో వాళ్ళు పడిపోవడం తప్ప హృదయాన్ని కడుక్కోవడం నేర్పించలేదు. వీళ్ళు కడుక్కోలేదు, శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించి ఇలా గురించే పెదవులతోనే గణపరుస్తున్నారు. దేవుడు వందనాలు సూత్రాలు చాలా చెప్తున్నారు, కానీ హృదయంలో మాత్రం అదే మత్సరము అయ్యే ఉన్నాయి. దోపుతోనూ అజితేంద్ర తత్వంతో ఇయే ఉన్నాయి. మనుషులు మార్చుకోలేదు. ఒక పరిపూర్ణమైన మనిషి ఎలా బ్రతకాలి? దేవునితో నీ బంధం కొనసాగాలి, నువ్వు ఫలించాలి, దేవునిలో వర్ధిల్లాలి, నువ్వు పరలోకానికి రావాలి, దేవుని కుమారుడుగా నువ్వు స్వీకరింపబడాలి అంటే మాత్రం నాయన క్యారెక్టర్ మొత్తం ఇలా ఉంది, ఇది తీసుకోవాలి. అవి తీసుకోలేవు గనకనే ఇగో నేను ఈ లోకానికి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ తెలియజేయాలి. అవి లేకుండా నేను బతకాలి, మీ అందరి నిమిత్తం నేను ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు బాధ్యత ఏంటండి? 33 సంవత్సరాలు మంచివారి మధ్య ఉన్నాడా? చెడిపోయిన ప్రజల మధ్య ఉన్నాడు. ఈ లోక మాలిన్యత ఏమాత్రం అంటించుకోకుండా 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. బ్రతికి ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి. యోహాను సువార్త ఇంకో మాట చెప్తుండో. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. అపవాది ఎంత జాగ్రత్తగా మనుషులందరినీ, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల వరకు ఉంటాయండి, అపవాదుకున్నాయి. అవి మనిషిలోకి వచ్చినాయి అంటే ఏంటి? తండ్రిని మార్చుకున్నారు. తండ్రిని మార్చుకున్న తనయులు ఎవరంటే మనుషులే. ఏ జంతువులు మార్చుకో, ఏది దాని దగ్గరికి వెళ్ళిపోద్ది. కోడి పిల్లలు అనుకో దాని తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయి. లేక చూడింది అనుకో దాని ఆవు దగ్గరికి వెళ్ళిపోద్ది. ప్రతిదీ మేకపిల్ల ఉందనుకో, మేక ఉందనుకో, మేకపిల్ల తన తల్లి దగ్గర గుర్తుపట్టుకుని వెళ్ళిపోద్ది. ఎవరు గుర్తుపట్టకుండా కళ్ళు మూతలు పడి దేవుణ్ణి మర్చి తండ్రిని మార్చుకున్నారు. మీరు గమనించండి, దేవుని పిల్లలుగా వచ్చి దేవుణ్ణే మార్చుకున్నారంటే పరమ తండ్రి అంటే చెప్తారు కదా, వృద్ధులు చెప్తాడు, నాయన ఈ చెడుతనం ఇది మానుకోవాలి, ఇది ఈ తండ్రి వద్దు, నువ్వు ఎలాంటి అలా బతుకురా పర్లేదు, నువ్వు ఎలాంటి అలా బతుకులేదు, అడ్డు అదుపు లేకుండా నీకే కట్టెలు లేవు, వీధులు లేవు, నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకు, తాగు తిను, ఇష్టానుసారంగా బూతులాడు, నువ్వు అన్నీ పాపం పనులు చేసుకుంటా పో అన్నవాడైతే అబ్బా ఇది స్వేచ్ఛ, ఇది ఆనందం, ఇది సంతోషం, ఇలాంటి తండ్రి కావాలి నాకు. కానీ అన్ని కండిషన్లు పెట్టి తండ్రి నాకు వద్దు, క్రమశిక్షణతో పెంచే తండ్రి నాకెందుకు, ఇష్టానుసారంగా బ్రతుకు, నీ స్వేచ్ఛ అనుభవించేసేవి మొత్తం అన్నవాడు కావాలి. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వచ్చి చెప్తున్నాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మీరు తండ్రిని మార్చుకున్నారు. వానికున్న దురాశలు మీకెందుకు వచ్చాయి? మిమ్మల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడు, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని చెప్పాడు, పరిశుద్ధులుగా ఉండాలని జగతి పునాది వేయబడక మునిపే తండ్రి సంకల్పం నిర్ణయించుకున్నాడు. ఈ దురాలోచన, ఈ భ్రష్టత్వము మీకెందుకు వచ్చింది అంటే దుష్టుడు మొత్తం మీ హృదయాలను ఆక్రమించుకున్నాడు అని యేసుక్రీస్తు వేదనతో బాధతో చెప్తున్న సందర్భం. ఈ మాటలు చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? యేసుక్రీస్తు మీద దాడి చేస్తున్నారు చూడండి. సత్యానికి అంటే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా యేసుక్రీస్తు ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? లేఖనాలను కానీ లేఖనాలలో ఉన్న లేఖనాల శక్తిని కానీ గమనించకుండా ప్రవచన సారంగా నిలువెత్తు నిదర్శనంగా ఈ మహానుభావుడాన్ని తెలుసుకోలేకుండా కళ్ళుండి చూడలేని గుడ్డివారిగా మారిపోయి యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు చూడండి. వీళ్ళు కింది వచ్చిన 20
చూడండి, నేను సత్యమునే చెప్తున్నాను కానీ నన్ను నమ్మరు. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యమునే చెప్తున్నాను, మీరెందుకు నమ్మరు? ఆయన అంటాడు, మీరు ఎందుకు నమ్మరు? సత్యమునే చెప్తున్నాను కానీ మీరు ఎందుకు నమ్మరు? అంటే మీరు గమనించండి, చీకట్లో ఉన్నవాడు వెలుగుని ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాడు. ఈ చీకటి ఉంది, ఈ వెలుగు ఉందనుకోండి, మరి ఈ కొద్ది ఎక్కడ వెలుగుతుందో అక్కడనే మాత్రమే ఆ చీకటి లేకుండా వెళ్ళిపోతుంది. మిగతా చోట అంతా చీకటే ఉంటుంది. మీరు గమనించండి, సూర్యుడు వచ్చిందనుకోండి ఉదయంలో ఏమైపోద్ది? ఉన్న చీకటి అంతా వెళ్ళిపోద్ది. మనిషిలో ఉన్న చీకటి వెళ్ళాలంటే నీతి సూర్యుడిగా యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రావాలి. అప్పుడు నువ్వు వెలిగింపబడతావు. అప్పుడు నీలో పాపం లేకుండా వెళ్ళిపోద్ది. ఎక్కడ మూలలో దాగుందో ఆ చీకటి, ఆ పాపం, ఎక్కడైతే నీ హృదయంలో కేంద్ర బిందువుగా పాపమే, ఇక్కడ నీ హృదయాన్నే కేంద్ర బిందువుగా చేసుకుంది అపవాది, అక్కడికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ప్రకాశిస్తే నీలో మారు మనసు, నీలో నూతన స్వభావం, నీలో రూపాంతరం, నవీన స్వభావం పాత గతించి కొత్తగా అయిపోతుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తును ఎలా మనం ఆలోచిస్తున్నాం. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం ఎంతవరకు ఆయన మాటలను మనం హృదయంలో పెట్టుకుంటున్నాం. మీరు గమనించండి. అందుకనే కింది వచనములో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ఎప్పటివాడు ఏంటి అంటే లోకము పుట్టక మునుపే ఉన్నానని చెప్తాడు. చూడండి 54. నన్ను నేను అబ్రహాము కంటే ముందడి వాడనని ఉంటుంది దాని కింది లైన్లో. ఏంటంటే వీళ్ళు ఏమంటారు, నీకు నిండు ఒక 50 ఏళ్ళ లేవు, నువ్వేంటి ఇలా అబ్రహాము కంటే ముందటి వాడు. ఎప్పటివాడు? యేసుక్రీస్తు. ఈ 2000 సంవత్సరాలు అయిందండి యేసుక్రీస్తు పుట్టాడు అని మనం అనుకుంటున్నాం. లోకానికి వచ్చాడని కూడా ఉన్నది. పుట్టాడంటే మనకు అర్థమయ్యేటట్టుగా రాయబడింది. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి రావలసినది ఏంటి ఏర్పడింది ఏంటంటే తండ్రితో బంధాన్ని చేయడానికి. కింది వచ్చినప్పుడు చూడండి ఒకసారి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు అడుగుతారు చూడండి, కాబట్టి వారు ఆయన మీద నీకు నిండా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు ప్రవక్తలు అందరూ వెళ్ళిపోయారు, ఈయనే యేసుక్రీస్తు చెప్తుంటే వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, నీకు నిండా 50 ఏళ్ళు లేవు కదా, అబ్రహాం కంటే నువ్వు ముందటివాడవా ఏంటి అన్న దాని మీద ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. మీరు గమనించండి, ఆయన బ్రతుకు దినాల్లో పుట్టింది మొదలుకొని శిలువ యాగం వరకు ప్రవచనాల సారం మొత్తం నెరవేరింది. యెషయా గారు ప్రవచించాడు. మీరు గమనించండి, మీకా గారు ప్రవచించారు. కీర్తనల గ్రంథంలో కూడా అనేకమైన సందర్భాలు యేసుక్రీస్తు గురించి రాయబడ్డాయి. ఆ లేఖనాల నెరవేర్పుగా యేసుక్రీస్తు వచ్చిండు. ఆయన బ్రతికింది 33 సంవత్సరాలు. మీరు గమనించండి, పండుకోవడం అంటే ఆయన పుట్టుక ఈ లోకంలో జరిగింది. ఎక్కడ? బెత్లెహేమ్ అనే గ్రామంలో జరిగింది. ఎక్కడ పుట్టాడు? స్థలం ఇవ్వలేదు. ఎక్కడ పుట్టాడు? స్థలము లేదు, స్థలం అనేది లేదు, స్థలం ప్లేస్ చెప్పలేదు. మీరు గమనించండి, చూద్దాం ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం మొదటి వచ్చి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు, ఎవరిని అడుగుతున్నారు? హేరోదును అడుగుతున్నారు. అవునా? వీళ్ళు ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశం అనే నక్షత్రము సంఖ్యాకాండంలో ఉంటుంది. 24వ అధ్యాయం 17 వచనంలో ఉంటుంది. ఏంటి? యాకోబులో నక్షత్రము ఉదయించును. తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాల మీద పట్టుంది. ఆ ప్రవచన సారంగానే వెతుక్కుంటూ వచ్చారు. ఈ నక్షత్రం నడకలో మనం చాలా గమనిస్తే, మీరు గమనించండి, పగలి వేళ నక్షత్రం కనిపించదు, రాత్రి వేళనే ప్రయాణం అవ్వాలి. వీళ్ళు ఆ పుట్టింది మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత కాలం ఎన్ని సంవత్సరాలు, ఎంత టైం పట్టిందండి? యేసుక్రీస్తు దగ్గర కనుగొని యెరూషలేముకి వచ్చే వరకు టైం ఎంత పట్టింది? ఎంత ఐడియా ఉందా ఏమన్నా? ఎంత టైం పట్టింది?
సుమారు 2 సంవత్సరాల లోపు అనుకోండి. 2 సంవత్సరాల టైం పట్టిందండి. వాళ్ళకి ఎంత నిరీక్షణ ఉంది గమనించండి. పగటి వేళ ఆగిపోతున్నారు. భోజనాలకు ఎంతమంది సంఖ్య బయలుదేరిరో మనకు తెలియదు. సాంబ్రాణి, బంగారము, గోళము 3 ఇచ్చే 3 అనుకుంటాం, కానీ ఎంతమందో అక్కడ సంఖ్య మనకు రాయబడలేదు. కానీ వాళ్ళ నిరీక్షణ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఆయన చూస్తందుకు వాళ్ళ నిరీక్షణతో ఆ లేఖనాల ఆధారం చేసుకొని యాకోబులో అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును, ఆ నక్షత్ర జాడలను పట్టుకుంటూ పగలు వేళ ఆగిపోతూ రాత్రి వేళ ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. మరి సంవత్సరానికంటే మనకు 365 రోజులు, 2 సంవత్సరాలు. అయితే 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు చలికాలము, 4 నెలలు ఇవన్నిటి తట్టుకొని ఎక్కడనో తూర్పు దేశం నుంచి వెళ్ళి ఎక్కడనో ఉన్న దేశానికి ప్రయాణం వెళ్ళిపోతుంటే వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ భక్తి మీరు ఆలోచించారు ఎప్పుడైనా? మన చేతిలో ఉన్న గ్రంథాన్ని మనం చదవలేక బ్రతకలేక మనం పోతున్నాము. వాళ్ళు బాలుడైన యేసును చూడడానికి వాళ్ళ భోజనం ఏంటి, వాళ్ళ నీళ్ళ పరిస్థితి ఏంటి, ఎడారి ప్రాంతము, ఇలాంటి బస్సులు కానీ ఇలాంటి రవాణా సౌకర్యం లేని దినాలులో వాళ్ళు ప్రయాణమై 2 సంవత్సరాలు ప్రయాణమై ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు, చలికి వణుకుతున్నారు. ఆయా ప్రాంతాలు అంటే ఉదయం కాలంలో ఆగిపోతున్నారు, రాత్రి కాలంలో ప్రయాణం కట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళ నిరీక్షణ చూశారా? వాళ్ళ భక్తి చూశారా? యేసుక్రీస్తు రాక మునుపు అంటే వచ్చాడు, పుట్టాడు, నక్షత్రము ఆకాశంలో చూశారు, మహానీయుడు పుట్టాడు, మనం కనుగొనాలి, వెళ్ళాలి, లేఖన ఆధారం చేసుకొని చక్కగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారంటే మీరు గమనించండి. ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? ఎన్ని రోజులండి? 670 రోజులు ప్రయాణం చేసిస్తున్నారా? 365 అన్ని రోజులు ప్రయాణం చేసిరంట. మీరు గమనించండి ఎంత గొప్పగా వాళ్ళ భక్తిని మనం చూడొచ్చండి. బైబిల్లో అలా రాయబడిందంటే వాళ్ళలాగా మనం జీవించాలి. ప్రయాణం కట్టి అన్నపానములు మానేసి జీవితాలనే మొత్తం పనంగా పెట్టి ఆనాడు వస్త్రాల కోసము దోసుకునే వాళ్ళు దాడి అంటే మన దారిలో వెళుతున్న వారిని దోసుకొని కొట్టి చంపే వ్యక్తులుగా ఉండే పరిస్థితులు, అప్పుడు ఆకలికి అలమటించిపోయే పరిస్థితులు, దారి దోపిడీలు ఎన్నో ఉన్నాయి ఆ పరిస్థితిలో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక మహనీయుడు పుట్టాడు అని వాళ్ళ ప్రయాణమై వాళ్ళు వెళ్తూ అక్కడికి యెరూషలేముకు వచ్చి హేరోదు దగ్గరికి నేరుగా వెళ్ళారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ పుట్టాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను మేము పూజించవచ్చితిమని ఈ జ్ఞానులు పోయి డైరెక్ట్ ఏ రోజున అడిగినప్పుడు లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు గమనించలేదు. మీరు గమనించండి, లేఖనాలు వాళ్ళ దగ్గర ఈయన పుట్టాడన్న సంగతి, కన్యక గర్భవతి కుమారుడు కన్న సంగతి యెషయా గ్రంథంలో ఉన్న లేఖనాలను గమనించలేదు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునన్నా కూడా లేఖనాల్లో గమనించలేదు. ఏదైనా మనకు శిశువు అనుగ్రహింపబడను అన్నా కూడా ఆ లేఖనాలను చూస్తున్నారు కానీ గమనించలేదు. కళ్ళుండి చూడలేని గుడ్డివారు పరుగున లేఖనాలన్నిటి సేకరించి అప్పుడు చూడండి ధర్మశాస్త్రాన్ని నిప్పుతారు వాళ్ళు. కింది వచ్చిన హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఎందుకు కలవరం? మనకు తెలియదే ఏంటి అసలు వీళ్ళు వచ్చి ఎక్కడి నుంచో సుదీర్ఘమైన ప్రయాణంతో ఇలా అయిపోయారు. మొత్తం ప్రయాణం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ముఖ కలయికలు వాళ్ళ మొత్తం ఎలా ఉంటుంది మొత్తం తీరు చూడండి. కిందికి వచ్చాను చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనగా యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలోను ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అన్న మాట మీకా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. అది ఇక్కడ నెరవేరు. మీరు గమనించండి, వీళ్ళు వచ్చి చెప్పేంత వరకు అక్కడ మాత్రం వీళ్ళకి అర్థం కాలే. పరుగున తీసి వచ్చాడు నిజమే అన్న వారి తర్వాత వీళ్ళు వెళ్తారు.
మీరు అక్కడికి వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వాళ్ళందరినీ చూసిన తర్వాత పరిష్కారంగా విచారించి మీరు తెలుసుకోండి రండి, నేను కూడా అతన్ని పూజిస్తానన్న తర్వాత యేసుక్రీస్తు పుట్టుకలో మీరు గమనించండి 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ చంపేస్తాడు. ఈ రక్షణను మట్టు పెట్టాలన్న దుష్టుడు ఆనాడే పన్నాగం పండి అనేకుల పిల్లలందరినీ ఏం చేస్తాడు? మట్టు పెడతాడు. మీరు గమనించండి. కింది వచ్చిన చూద్దాం, ఇంకా త్వరగా ముగించుకుందాం. అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా, ఎవరైతే జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వచ్చారో వారి ద్వారా పరిష్కారంగా, ఎప్పుడు ఏ కాలము ఎట్టి కాలమని తెలుసుకొని పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా కనుగొని విచారించి తెలుసుకొని నేరులు వచ్చి అతన్ని పూజించినట్లు నాకు వర్తమానము తెమ్మని చెప్పాడండి. మీరు గమనించండి. యేసుక్రీస్తు పుట్టుక చాలా, ఆయన పుట్టుకలోనే తల్లికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. మీరు గమనించండి. వెళ్ళిపోతాడు ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఇదిగో నా కుమారుణ్ణి పిలిచెదను అన్న మాట రాయబడిన సందర్భం. అక్కడికి వెళ్ళిపోతాడు, ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఎవరైతే ఈ ఫరో ఉన్నాడో, ఏ రోజు చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నజరేత్ అనే ప్రాంతంలో పెరుగుతాడు. పెరిగిన తర్వాత మీరు గమనించండి, 12 ఏళ్ళ ఈ వయసులోనే ఆయన ఉనికి చాటుకుంటాడు. మీరు గమనించండి, లేఖనాలలో యేసు జీవితం అనేది చాలా ఉన్నతంగా జరిగింది. ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో ఒక వచనం చూడండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. లాస్ట్, ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి లోకాన్ని, మనుషులందరినీ కొని తండ్రితో సమాధానం చేశాడు. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినమాట. వాక్యం అనేది నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు ఏంటట యోగ్యమై ఉన్నది. పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మీరు గమనించండి, దుష్టుడు పండిన పన్నాగం అప్పటి నుంచి ఈ యేసుక్రీస్తు పుట్టుకను కూడా లేకుండా, శిలువ యాగం కూడా మనుషులందరికీ రక్షణ రాకుండా మన పై ఎత్తులు పుట్టుకలోనే తీసేయాలనే ఆలోచన. మీరు గమనించండి, శిలువ మీద చంపితే అయిపోతుంది, భవిష్యత్తు తెలియదు, వర్తమానమే తెలుసు, జరగబోయే భవిష్యత్తు తెలియదు. అందుగురించే శిలువకు అప్పగించింది. శిలువ మానుకెక్కేదాకా, చంపేదాకా దుష్టుడు వాడు ఊరుకోలేదు. మీరు గమనించండి, యేసుక్రీస్తు పుట్టుక, లేఖనాల నెరవేర్పు, క్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం, ఇవన్నీ మనం అర్థం చేసుకొని ఇవ్వబడిన కాలము చిన్న జీవితం అండి, చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవిత కాలంలో మనం క్రీస్తుకు అప్పగించుకొని ఆయనలో ఫలిస్తే తప్ప, ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము. ఆయనలో ఫలించాలి. ఆయన మనలోనికి వస్తాడు, మనం ఆయనలో నిలుస్తాము. అప్పుడు ఫలిస్తే తప్ప మనం పరలోకం అనేది చేరుకోలేము. మీరు గమనించండి, ఉన్నతంగా ఆయనలో ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో క్రిస్మస్లు అనేది జరిగిపోతున్నాయి, గ్రాండ్గా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. సంతోషం. ఏకైక పండుగ ప్రపంచ దేశాలు మొత్తం గొప్పగా జరుపుకునేది మాత్రం ఈ పండుగనే. కానీ పండుగ మాత్రం గొప్పగానే జరుపుకుంటున్నారు. బాధాకరం ఏంటికైనా పండుగ జరుపుకున్నంత గొప్పగా క్రీస్తు అనుకున్నట్టుగా బ్రతకట్లేదు. అవునా కాదా మీరే చెప్పాలి. పండుగ జరుపుకున్నంత గొప్పగా సేల్స్ పెరిగినాయి. బట్టల షాపులు మొత్తం సంక్రాంతి ఇవన్నీ సేల్స్ కూడా, బట్టలు షాపులు గిరాకు బాగా పెరిగింది, మంచిగా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనిషి బ్రతుకు మాత్రము దేవుడు అనుకున్నట్టు మాత్రము లేదని ఖచ్చితంగా చెప్పడానికి నేను బాధపడుతున్నాను. మీరు గమనించండి, పండుగలు చేసుకుంటారు మంచిగానే ఉన్నాయి, బట్టలు కొనుక్కుంటారు మంచిగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బ్రతుకుల్లో మార్పేది, ఆయన అనుకున్న కోణంలో పరిశుద్ధత ఏది, పవిత్రత ఏది, యథార్థత ఏది? ఆయన చూడాలనుకుంటుంది నీలో పరిశుద్ధత మాత్రమే. ఎలాంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధులుగా బతికితేనే నిజమైన క్రిస్మస్, దేవుణ్ణి ఆనందపరిచినట్టు. ఆయన తండ్రి సంకల్పము, క్రీస్తు బలియాగము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఈ ముగ్గురు చేసిన వాళ్ళు పెట్టుకున్న సంకల్పాన్ని, తండ్రి సంకల్పము, క్రీస్తు బలియాగము, పరిశుద్ధాత్మ నడిపింపు మనం గమనించి బ్రతికితేనే నిజమైన క్రిస్మస్. లేకపోతే ఈ క్రిస్మస్కి అనేది అర్థం లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచామో, నువ్వు ఎన్నిసార్లు పండుగ చేసుకున్నా కూడా ఆయన ఏడుస్తాడు.
బాధే కదా. ఆయన ఆనందపట్టేది ఏంటి? పరిశుద్ధాత్మ ఆనందం, క్రీస్తు బలియాగం, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాలి. గమనించాలంటే ఏంటి? వాక్య ప్రకారంగా మనల్ని మనము ఏం చేయాలి? సరి చేసుకొని, మారు మనసు పొంది, రూపాంతరం చెంది, నూతన నవీన స్వభావం ధరించుకొని, క్రీస్తుకు మనల్ని మనము అప్పగించుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలి. మాటల యందు, చూపు యందు, ప్రవర్తన యందు ఎవడు మన దిక్కు ఏలెత్తి చూపించకుండా బ్రతికే వాళ్ళే అసలైన క్రైస్తవులు, వాళ్ళే క్రీస్తు సంబంధులు, వాళ్ళే పరలోకపు పౌరులు, వాళ్ళు మాత్రమే దేవుని సంబంధులు, వాళ్ళు మాత్రమే నిజమైన పండుగ జరుపుకోవడానికి అర్హత ఉంటుంది. మీరు గమనించండి. ఏదో నమ్ముకున్నామా అంటే కాదు, దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుని నమ్ముకోవడం కాదు, తెలుసుకోవాలి. అనేకమైన ఆరిపోయింది. లోకమంతా పాపంలో ఉన్నది. లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. కానీ దుష్టి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన మనం వాడిని జయించినాం కదా. ఖచ్చితంగా మనం వాడిని ఎదుర్కోవాలి కదా. మీరు గమనించండి. ప్రతి ఒక్కరూ సువార్తగా మారండి. ఎక్కడ నేను సభల్లో మాట్లాడినా, ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ సంఘానికి వెళ్ళినా, ఎక్కడ సభల్లో మాట్లాడినా, ప్రతి ఒక్క జీవితంలో సువార్తగా మారినంత వరకు సువార్త అనేది వ్యాప్తి అనేది చెందదు. క్రీస్తు బలియాగం అనేది అర్థం లేకుండా పోద్దండి. ప్రతి ఒక్కరూ సువార్థికులుగా మారాలి. ఒక బ్రతికే సువార్త. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ప్రతీదీ అందరూ చూసి బ్రతికితే వాళ్ళలాగా బ్రతకాలండి. వాళ్ళు నిజమైన దేవుని పిల్లండి. మనలో ఉన్న దుర్గుణాలు వాళ్ళలో లేవండి. వాళ్ళు పవిత్రంగా ఉంటారండి, పరిశుద్ధులండి. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు ప్రతిదీ పర్ఫెక్ట్ అండి ఇతరుల వల్ల సాక్ష్యం పొందుకుంటే పరలోకమందున్న తండ్రి తన దూతల ఎదుట ఆనందపడదు. 99 నీతిమంతుల విషయం కంటే ఒక పాపి విషయంలోనే పరలోకంలో తండ్రి మిగుల సంతోషము. తండ్రిని సంతోషపెరచాలంటే ఏంటి? 91 పాపి విషయంలో పరలోకం. మరి ఇంతమంది మనం మారి ఒక్కొక్కరిని మార్చినా కూడా పరలోకంలో పండగే. అంతేనా కదా? ఒక్క పాపి విషయంలోనే పరలోకంలో తండ్రి తన ఎదుట, దూతల ఎదుట ఆనందపడతాడు. అంటే ఒక్కొక్క సువార్తగా మారి ఒకరిని రక్షించుకున్న, కాపాడిన క్రీస్తు గుణగణాలు మాటల్లో కాదు, బ్రతుకుల్లో, క్రియల్లో చూపించి వాళ్ళని నడిపిస్తే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం పరలోకంలో తండ్రి ఆనందపడతాడు. అప్పుడు మనకి దేహాన్ని ధరించుకున్న మన జీవితాలకు సార్థకత. తలలోచుకోండి, ప్రార్థించుకోండి. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తుతులను చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నీ అనాది సంకల్పం తండ్రి, నీ సంకల్పాన్ని, నీ ఉద్దేశాన్ని దెబ్బతీసి ఆదాము అవ్వలను తండ్రి అపరాధంలో పడేసి నాయన, దుష్టుడు తండ్రి మానవ జాతిని లేకుండా నీ స్వరూపము, నీ పోలిక చొప్పున ఉన్న పిల్లలందరినీ వాని పిల్లలుగా వాని వశంలో వశపరుచుకొని తండ్రి మనుషులందరినీ దారి మళ్లించి నీతో బంధము లేకుండా తండ్రి బంధాన్ని తెంచివేసుకొని తండ్రి నాయన దూరం అయిపోతున్న మనుషులందరినీ దగ్గర చేయడానికి నాయన నీతిమంతులు లేకుండా అందరూ పాపులుగా మారిపోయిన తరుణంలో మనుషులందరినీ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి తండ్రి రక్త మాంసములు ధరించుకొని ఈ భూమి మీద 33 సంవత్సరాలు నీ కుమారుడైన క్రీస్తు బ్రతికితే ఇలా బ్రతకాలి అని ప్రతి మనిషికి జీవితానికి ఒక సవాలుగా తన బ్రతికిని చూపించి మానవులందరికీ భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది మనుషులందరికీ మాదిరి, మార్గదర్శి ఎవరు అంటే నీ కుమారుడైన క్రీస్తే. మమ్మల్ని రక్షించడానికి మా గురించి ప్రాణం పెట్టి కొని నీ సొత్తుగా మార్చిన నీ కుమారుని బట్టి, నీ సంకల్పాన్ని తండ్రి పట్టి నీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాము తండ్రి. విన్న మాటలు నీ పిల్లలు నాయన వాళ్ళ హృదయంలో నొచ్చుకోకుండా తండ్రి నీవు ఆ హృదయంలోనికి తండ్రి ఈ మాటలు తీర్చుకొని నాయన ప్రభువును వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించుకొని తండ్రి నాయన కదులుతున్న ఆకారంలో ఉండగా పొరపాటు పడకుండా, తొట్టిల్లిపోకుండా, చెడిపోయిన లోకంలో పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా తండ్రి బ్రతికి పరమందున తండ్రి నీ చిత్తాన్ని వాళ్ళకి ఇవ్వబడిన ఆయుష్కాలములో సంపూర్ణంగా జరిగించి నీ కుమారుడే క్రీస్తు తన చేతిని నీకు అప్పగించుకున్నట్టు తండ్రి మేము కూడా తండ్రి ఒకే ఆత్మయందు మరి నీ యొద్దకు చేరాలి కనుక తండ్రి అట్టి మంచి మనసు కలిగి తండ్రి యేసుక్రీస్తు కలిగిన మంచి మనసు కలిగి తండ్రి జీవించి భూమి మీద నిన్ను మహిమపరిచి నీవున్న మహాలోకము చేరే అట్టి భాగ్యము, అట్టి ధన్యత ఆరాధనలో తండ్రి పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది అయితే విన్నారో తండ్రి ప్రతి మనిషి చెవులను, హృదయాన్ని తెరిచి తండ్రి ఈ మాటలను స్వీకరించి నిజమైన లోకరక్షకుడు,
ఎవరు చేయలేని ప్రాణత్యాగము, తల్లి తండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు పెట్టలేని త్యాగమూర్తి అయిన క్రీస్తును హృదయంలోకి చేర్చుకొని ఆ ప్రేమను మరే బ్రతికి ప్రేమగా ఉంటూ ఉన్నతంగా జీవించడానికి ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ మహాలోకము పరలోకానికి మార్గము, సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని స్థాపించడానికి, సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన నీ కుమారుని బట్టి తండ్రి ఎంతగానో మేము ఆనందిస్తున్నాం. మేము పొందిన ఈ ఆనందాన్ని, మేము పొందిన ఈ రక్షణ ఆనందాన్ని అనేకులకు పంచడానికి తండ్రి, ఈ జయనగరం కాలనీ నివాసులకు తెలియజేయడానికి తండ్రి ఇంత కార్యక్రమాన్ని తండ్రి ఏర్పాటు చేశాము నాయన. ఇది వృధా కాకుండా తండ్రి ఈ మాటలు విని నాయన మారు మనసు పొందామని చెప్పుకుంటూ మారు మనసు లేని వాళ్ళు వెంబటే మారు మనసు పొందడానికి, వాళ్ళ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించి తండ్రి జీవించడానికి, ఉన్నతమైన ఈ రక్షణ సువార్తను వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఉన్నతంగా బ్రతకడానికి, వాళ్ళ జీవితాలను ఉన్నతంగా క్రీస్తుకు సమర్పించుకొని జీవించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ కరుణ హస్తాలకు నీ పిల్లలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన మనల్ని సమర్పించి బతిమలాడు వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తునామంలో వందనాలు. శుభం. మరొకసారి మంచి సందేశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభు నామములో మరొకసారి అభినందనగా చప్పట్లు కొట్టి ఆయనకు వందనం చెప్తాము. హల్లెలూయా.